ప్రజాశ్రేయస్సుకే సిపిఐ పార్టీ పాటుపడుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా 4వ మహాసభ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం నిర్వహించారు. దేశంలో కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు లేకుండా చేయాలని బీజేపీ వ్యవహరిస్తోందని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ను ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలన్నారు. శాంతి చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేసి మావోయిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల వద్ద వందల కోట్ల ఆస్తులు దొరికాయంటే అవినీతి జరిగిందని అర్థమవుతోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రేపు రానున్న డిసెంబర్ 26 నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు, ఎన్నో పేద వర్గాల విజయాలకు, కార్మికులకు అనేక హక్కుల సాధించడంలో చేసిన త్యాగాలు, ఈరోజు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు, రైతులు అనుభవిస్తున్న హక్కులు, సమాజంలో జరిగిన సామాజిక పరిణామాలు, రచయితలు, జర్నలిస్టులు, టీచర్స్, మహిళలు, విద్యార్థులు, యువజనులు, ఒక వర్గం ఏమిటి, ప్రతి వర్గానికి ఒక దిశ దశ ఆ రోజుల్లోనే ఆయా సంఘాలు ఏర్పాటు చేసి ఆ దిశ దశను నిర్దేశించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ. అందులో భాగమే ఇవాళ ఈరోజు మనం 8 గంటల పని హక్కు సాధించుకున్నామంటే సరే, దాని వల్ల రివర్స్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని హక్కు ప్రత్యేకించి మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా, భారతదేశంలో ఏఐటీసీ సపోర్ట్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ఇటువంటి ఎన్నో త్యాగాలు, ఎన్నో మానవ హననాలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కేసులు, ఎంతో మంది త్యాగదారులు, ఇవన్నిటితో భారతదేశంలోనే ఆనాటి స్వాతంత్ర సమరానికి ఒక ఊపు తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. వచ్చిన అప్పుడు స్వాతంత్రానికి ముందే ఈ సంఘాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అనేక నిర్బంధాలు, భూమి కోసం, వృత్తి కోసం, మన తెలంగాణ లాంటి చోట, ఉన్నప్పుడు మైలాద్ లాంటి చోట, ఇంకా తెబాగా ఉద్యమం, బెంగాల్ లాంటి చోట అనేక ఉద్యమాలతో కమ్యూనిస్ట్ పార్టీ పునీతమైంది, పేద ప్రజల కోసం పునీతమైంది. అనేక ఆ సందర్భంగా మన ఇక్కడే తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 4,500 మంది అమరులైన చరిత్ర కూడా మనం తెలుసు.